నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఇందు కలడు అందు లేడని సందేహం వలదు, ఎన్నెందు వెతికినా అందందే కలడు. ఈ మాటలు వైసీపీ హయాంలో టీటీడీలో సాగిన ఆక్రమాలకు సరిగ్గా సరిపోతుంది. నెయ్యి కొనుగోలు నుంచి రోడ్ల నిర్మాణం వరకు, జీడిపప్పు మొదలు చక్కెర కొనడం వరకు, ఆక్రమణల క్రమబద్ధీకరణ నుంచి కూడా ఉద్యోగాల భర్తీ వరకు అంతా అవినీతి కంపే కనపడుతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 2.5 నెలల దర్యాప్తు తర్వాత అడ్డగోలుగా కొనుగోళ్లు జరిపినట్లు, ఇష్టానుసారం టెండర్ల ప్రక్రియను మార్చేసినట్లు నిర్ధారించింది. అక్రమాలకు బాధ్యులైన చైర్మన్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయబోతోంది. ఈ మేరకు మరో 15 రోజుల్లో నివేదిక ప్రభుత్వానికి అందబోతోంది. దీంతో ఎవరికి మూడుతుందో అన్న ఉత్కంఠ మొదలైంది. ఇక ఐపీఎస్లంటే ఎంతో తెలివిగలవారన్న పేరుంది. ఎంతో క్లిష్టమైన కేసుల్ని ఎంతో శ్రమించి ఛేదించే కాకి బాసులు తాము మోజుపడి రాసుకున్న క్రైమ్ కథా చిత్రం స్క్రీన్ ప్లేలో తప్పటడుగులు వేశారు. చివరికి అడ్డంగా బుక్ అయ్యారు. ఇదంతా జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాత, విశాల్ గున్నీకి చెందిన క్రైమ్ డైరీ. జత్వానీపై కేసు నమోదుకు ముందే ముంబైకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి కాంతిరాణా అందరినీ బుక్ చేస్తే 2018 నాటి డాక్యుమెంట్ అని చెప్తున్న నకిలీ పత్రాల్లో పాత అడ్రస్ కాకుండా లేటెస్ట్ అడ్రస్ రాయించి అతి తెలివి ప్రదర్శించి ఏకమొత్తంగా బుక్ చేశారు ఘనత వహించిన నాటి ఇంటెలిజెన్స్ బాస్ పి సీతారామంజనేయులు. చివరికి ఈ ఐపీఎస్లు వారు తవ్విన గోతిలో వారే పడిపోయారు. అడ్డదిడ్డమైన తప్పులు చేసి అడ్డంగా బుక్ అయిన ఐపీఎస్లు ఈ కేసు నుంచి బయటపడటానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, నమస్తే. కాంగ్రెస్ నుంచి షేక్ బాజీ గారు, నమస్తే సార్. అలాగే జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ హేమకుమార్ గారు జాయిన్ అయ్యారు, నమస్తే అండి. అలాగే సిపిఎం నాయకులు రాంభూపాల్ గారు కూడా జాయిన్ అయ్యారు, నమస్తే సార్. సార్ రఫీ గారు, యాక్చువల్గా మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాక్చువల్గా 3 months అయింది. కానీ వచ్చిన వెంటనే ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఈ టీటీడీ మీద వేస్తుండగా ఇప్పటికి 2.5 నెలల పాటు దర్యాప్తు జరిపినట్లుగా తెలుస్తోంది. ఒక 15 రోజుల్లో కంప్లీట్గా ఎంక్వైరీ కంప్లీట్ చేసి నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించే పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ లోపలనే ఇప్పటివరకు పరిశీలించిన అంశాలు కొన్ని ఈ నివేదిక ద్వారా బయటకు వచ్చాయి. ఇప్పటివరకు తిరుపతి లడ్డూ తయారీలో వాడేటటువంటి ఆ నెయ్యి కల్తీ జరిగింది అన్న దాని మీద వివాదం జరుగుతుండగా, ఆ ఒక్క లడ్డూ గురించే కాకుండా టీటీడీ వ్యవహారాలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వేసినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ, దీనిలో అనేకం ఈరోజు బయటకు వచ్చినాయి. అనేక అంశాల్లో అవకతవకలు. ఒకటి, నెయ్యి కొనుగోలే కాదు, జీడిపప్పు, పంచదార వంటి వాటి కొనుగోళ్లలో కూడా అవకతవకలు జరిగాయని, లెక్కకు మించి నిధులు వాటికి కేటాయించారని, అలాగే టెండర్ల ప్రక్రియ యొక్క నియమ నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కారని, యాక్చువల్గా అటువంటి ఫాలో అవటానికి ఈ సివిసి గైడ్లైన్స్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గైడ్లైన్స్, అలాగే టీటీడీ బోర్డు తీర్మానాలు, గత ప్రభుత్వాల కాలంలో తీసుకున్నటువంటి యొక్క విధి విధానాలు అవన్నీ కూడా ఫాలో అవ్వాలి యాక్చువల్గా అయితే. కానీ అవన్నీ మార్చేసి ఎవరికైతే ఈ కాంట్రాక్ట్లు టెండర్లు రావాలి అని అనుకుంటారో వారికి అనుగుణంగా కొన్ని నిబంధనలు మార్చారని చెప్పేసి ఈరోజు ఆరోపణలు వచ్చినాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే ఇదే పూర్తి స్థాయి నివేదిక అవుతుందా, ఇంకా కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఆఖరికి నిర్మాణాల విషయంలో కూడా అవసరం లేని నిర్మాణాలు కూడా కట్టారని, అవసరమైతే వాటిని ఆ నిర్మాణాలని కూల్చి మళ్ళా కట్టడం, అంటే కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చే విధంగా అని చెప్పేసి ఆరోపణలు. ఇంకా ఏమన్నా వేరే అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా ఈ 15 రోజుల తర్వాత? నమస్కారం సార్, సురేష్ గారు మీకు, అలాగే ఛానల్ ఉన్నటువంటి మిత్రులకి, అలాగే సిటీ 24/7 వీక్షకులకు శుభసాయం. సురేష్ గారు, ఇప్పుడు మనం గత వారం నుంచి ఈ టీటీడీలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, అక్రమాల గురించి, లడ్డూలో జరిగినటువంటి మోసం గురించి, అపచారం గురించి మనం అనేక డిబేట్స్ చేశాం. రాష్ట్రం అంతా, దేశం అంతా ఆ మాటకు వస్తే
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా చర్చిస్తున్నారు, బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని అడ్డం పెట్టుకొని, తండ్రి ఫోటోని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చింది దోపిడీ చేయటం. అది ఒక తిరుపతి అని కాదు, ఒక తిరుమల అని కాదు, రాష్ట్రంలో సంస్థల్ని అతను దోపిడీ చేశాడు. ప్రతి దాంట్లో అతని అనుయాయుల్ని, అతని సామాజిక వర్గీయుల్ని పెట్టుకొని అటు శ్రీకాకుళం నుంచి హిందూపూర్ వరకు మొత్తం అసలు ఒకటి కాదు, రెండు కాదు, అన్ని దోపిడీ చేశాడు. మా పార్టీ ఒకసారి అతను ఎంత దోపిడీ చేశాడు, ఏ శాఖల్లో ఎంత చేశాడు అనేది మేము చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి 5 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేశాడని, ప్రతి శాఖలో ఎంత, ప్రతి పనిలో ఎంత అని చెప్పి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో తిరుపతి గురించి చెప్పాం, తిరుమల గురించి కూడా చెప్పాం. అయితే ఇవాళ ఏమైందంటే, ఆ రోజుకి మాకు తెలియదు ఈ లడ్డూలో కల్తీ ఉందన్న సంగతి. అంటే లడ్డూ నాణ్యత పడిపోయింది, అది రంగు మారుతుంది, సువాసన లేదు, 2 రోజులకే చెడిపోతుంది అనేది మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. కానీ ఎందుకు అలా జరుగుతుంది, దాంట్లో కల్తీ జరుగుతుందని అనుకున్నాం మేము. మా ప్రభుత్వం 12వ తారీఖు నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే ఖరారైనటువంటి టెండర్లని ప్రకారంగా వచ్చినటువంటి 1004 శాంపిళ్లని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సంబంధించిన ల్యాబ్కి పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ 23వ తారీఖున పూర్తి రిపోర్ట్ రావడం జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు హడావుడి చేయకుండా విజిలెన్స్ ఎంక్వైరీకి చేయమని చెప్పేసి ఈవో శ్యామలరావు గారికి చెప్పారు. ఆయన 3 లెటర్స్ విజిలెన్స్ వాళ్ళు వైవి సుబ్బారెడ్డికి రాశారు. రాస్తే అతను దేనికి జవాబు చెప్పకపోగా ఆ ఫైళ్ళని నాకు పంపించండి, పంపిస్తే నేను జవాబు ఇస్తానని చెప్పి ఒక వితండ వాదాన్ని అతను చేయడం స్టార్ట్ చేశారు. సరే, తర్వాత ఇంటర్నల్ ఎంక్వైరీస్ చాలా రకాలుగా చేసి ఒక 2 నెలల కాలం పూర్తిగా ఒక సమగ్రమైనటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు, మా కూటమి నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేల సమక్షంలో మంగళగిరిలో సీకే కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి సభలో ఈ విషయాన్ని బయటపెట్టారు. అది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చకి దారి తీసింది. ఇక విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి రఫీ గారు అడుగుతా ఉంటుంది. ఏదైతే శాంపిల్స్ పంపించిన తర్వాత రిపోర్టు వచ్చిన తర్వాత 2 నెలలకి ఇప్పుడు రిపోర్టుని బయట పెట్టడం, దేనిలో ఫారిన్ ఫ్యాట్ కలిసిందని చెప్పడం వెనక ఏంటి, డిలేకి కారణం ఏంటి? దీని వెనక ఏమైనా మతలబు ఉందా? లేదంటే కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి త్వరలోనే ఒక 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీజేపీకి ఒక అడ్వాంటేజ్ తీసుకురావడానికి ఇప్పుడు కావాలని బయటపెట్టి ఉండొచ్చు అనే ఆరోపణలు కూడా వినపడుతుంది. అంటే నేను చెప్పేదనండి, రిపోర్ట్ వచ్చింది రావటంతోనే చెప్పడం అంటే ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. దాన్ని సమగ్రంగా విశ్లేషించి అనేక ఎంక్వైరీలు చేసి ఆ 2 నెలల కాలంలో పూర్తి విషయాన్ని రాబట్టుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీలు కూడా స్టార్ట్ చేశారు. అయితే మీరు అడిగిన ప్రశ్న, 4 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకి దీనికి ముడిపెడతాం అంటే సరైనది కాదు. ఎందుకంటే అక్కడ వైసీపీ ఏమీ ప్రత్యర్థి కాదు, అక్కడ హర్యానాలో కాంగ్రెస్ లేదా ఆప్ ఉన్నది, కాశ్మీర్లో అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ఉన్నది, జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ ఉన్నది, మహారాష్ట్రలో మహా అఘాడి అని చెప్పేసి ఒక ఫ్రంట్ ఉన్నది, ఎన్సీపీ, కాంగ్రెస్. రఫీ గారు నేనేం కాదంటం లేదు, ఇది నేను అంటున్న ఆరోపణలు కూడా కాదు.
కొంతమంది విపక్షాలు అలాగే కొన్ని మీడియా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఏంటనంటే, ఎస్ మీరు అన్నట్లు వైసీపీ కానీ అక్కడ దానికి సంబంధం లేదు, కానీ హిందూ ఓట్లని కన్సాలిడేట్ చేయడానికి, ఆ కన్సాలిడేట్ అయ్యేది బీజేపీకి అయ్యే అవకాశం ఎప్పుడు ఉంటుంది కాబట్టి, బీజేపీ హిందుత్వకు ఉపయోగపడుతుంది కాబట్టి, ఆల్రెడీ లోక్సభ ఎన్నికల్లో కొంత బలం తగ్గింది కాబట్టి, అలాగే కొన్ని రాష్ట్రాలు ఎదురు దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితుల్లో యూపీలో కూడా కన్సిడరబుల్గా వాళ్ళకి సీట్లు తగ్గినాయి కాబట్టి మళ్ళీ ఇటువంటిది పునరావృతం కాకుండా ఒక జాగ్రత్తగా అనేది ఒక ఆరోపణ. ఆరోపణ అంటే ఇప్పుడు అక్కడ శరద్ పవార్ హిందూ కాదా, అక్కడ శివసేన వాళ్ళు హిందువులు కాదా, మహారాష్ట్రలో అందరూ హిందువులే కదా, హర్యానాలో కూడా అక్కడ కాంగ్రెస్ నాయకులు అందరూ హిందువులే, సాయిబులేం కాదు. అక్కడ ముస్లిమ్స్ పోటీ ఒక కాశ్మీర్లోనే ముస్లిమ్స్, ఒక ప్రాంతం లోయలోనే ఉన్నారు, ఆ పైన జమ్మూలో అందరూ హిందువులే ఉన్నారు. ఇది హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ కింద తీసుకురావడానికి సాధ్యపడే విషయం కాదు. పోనీ జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో సభ్యుడై ఉంటే, ఆయన కీలకమైన పాత్ర పోషిస్తా ఉంటే, ఇదిగో ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లడ్డుని ఈ రకంగా పంది కొవ్వుతో, గొడ్డు కొవ్వుతో, చేప నూనెతో కలిపాడు కాబట్టి హిందువులందరూ ఏకం కావాలా అని చెప్పడానికి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి బీజేపీతో అంటగాగుతున్నాడు, ఇంతవరకు ఏమి బీజేపీతో సంబంధాలు ఏమీ తెలుసుకోలేదు. నేను వ్యక్తిగతంగా విషయం చెప్తున్నాను. యాక్చువల్గా ఈ సంఘటన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హిందువుల్ని బాధ పెట్టిన, అనుకున్న స్థాయిలో హిందువులను పెద్దగేమీ రియాక్ట్ కాల. ఫర్ ఇన్ఫర్మేషన్, ఏదో విశ్వ హిందూ పరిషత్ చెందినటువంటి కొన్ని చోట్ల సంస్థ చెందిన కొంతమంది కొన్ని చోట్ల పోలీస్ కేసులు పెట్టడం ఏదో చేశారు, పెద్ద ఎత్తున ఇదేమి జరగలేదు. మరి ఎందుకో నాకైతే తెలియదు. అదే నేనేం ఊహించుకున్నానంటే చాలా పెద్ద ఆందోళన బయలుదేరుతుంది అనుకున్నాను. అంత ఆందోళన అయితే రాల. ఇదేమి ఆ 4 రాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన ప్రచార హస్తం ఏమి కాబోదు. అది మీకు ఎవరైనా ఆ రకమైన మీడియాలో ఎవరైనా అది చెప్పుంటే అది దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు సురేష్ గారు. ఇప్పుడు నేను ఇందా చెప్పబోయిన విషయం ఏంటంటే, విజిలెన్స్ ఎంక్వైరీ దాని రిపోర్ట్ 15 రోజుల్లో వస్తుంది, కానీ సిట్ ఇవాళ నామినేట్ చేయటం జరిగింది. సిట్టు ఈకకి ఈక, పీకకి పీక మొత్తం తీసి పళ్ళెంలో పెట్టి చూపిస్తుంది. ఏంటి టెండర్ ఎలా మార్చారు, దీని వెనక ఉన్నది ఎవరు. గూగుల్ టెక్ కూడా వాడతారు, విజిలెన్స్ వాళ్ళు అది వాడరు. విజిలెన్స్ ఏంటంటే అవినీతి జరిగిందా లేదా అనే దాని మీదే పరిమితం అవుతారు. కానీ సిట్టు పోలీస్ ఎంక్వైరీ ఏంటంటే మొత్తం ఆ తిరుమల కొండ మీద, కొండ కింద ఆ డబ్బులు డ్రా చేయటము, ఇతర రాష్ట్రాల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళు కట్టటము, ఇవన్నీ కూడా మొత్తం సమస్తమైనటువంటి విషయాల మీద కార్యాచరణ తీసుకొని సిట్టు సమగ్రమైన రిపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు, మీరు చూడండి, ఏ వైసీపీ నాయకుడైనా కలపండి, లేకపోతే ఏ ప్రొఫెసర్నైనా కలపండి, ఏ ఎనలిస్ట్ అయినా, వాళ్ళందరూ ఏమంటారు, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు అని అడుగుతారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే మనం చూసాం కదా, వివేకా కేసు 6 సంవత్సరాలు, జగన్ కేసు 12 సంవత్సరాలు, ఇంకో కేసు ఇప్పుడు ఆయిషా మీరా కేసు 24 సంవత్సరాలు. ఇది సిబిఐ అంటే అది ఒక లాంగ్ ప్రాసెస్. అది తొందరగా సంవత్సరంలో సిబిఐ ఎంక్వైరీలో విషయం బయటకు వచ్చింది. మనం చూసాం కదా, ఢిల్లీలో సిబిఐ ఎంక్వైరీ, అరవింద్ కేజ్రీవాల్ 6 నెలలు జైల్లో ఉన్నాడు, కేసీఆర్ కూతురు 4 నెలలు జైల్లో ఉంది, 4-5 నెలలు ఉంది. అలాగే మనోజ్ శిష్యుడే 8 నెలలు జైల్లో ఉన్నాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది సిబిఐకి, నువ్వు ఛార్జ్ షీట్ వేసావా, ఎవిడెన్స్ ప్రూవ్ చేయలేకపోయావు కాబట్టి వీళ్ళందరినీ బయటికి పంపిస్తున్నాను అంటుంది. సిబిఐ పనితనం అలా ఉంటుంది. కానీ సిట్టు దానికి భిన్నంగా వ్యవహరిస్తుంది. వీళ్ళందరూ సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుకునే వాళ్ళు ఏంటంటే, నేను చెప్పిన కేసులు ఉన్నాయి కదా, ఆ రకంగా ఇది లాంగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవాలా. మా జగన్మోహన్ రెడ్డి కేసు 12 సంవత్సరాలు ఎలా ఉంది, ఇది కూడా అలా 12 సంవత్సరాలు కంటిన్యూ అవుతుండాలని కోరుకున్న వాళ్ళే సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడారు. కానీ సిట్టు నేనేమనుకుంటానంటే 2 నెలల్లో మొత్తం వ్యవహారంతో తెలుస్తుంది, లేదా 3 నెలలు.
3 నెలల్లో ఆ వ్యవహారం తేల్చడం, ఆ విషయాలన్నీ కూడా ఎవిడెన్స్ ప్రూవ్ చేయటం, మొత్తం ఛార్జ్ షీట్ వేసి ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ వేయటము, అందులో ఉన్నటువంటి దోషుల్ని లోపలేయటం, అరెస్ట్ చేయటం కూడా జరుగుద్ది. సిబిఐలో అయితే అలా జరగదు. సిబిఐ గతంలో ఉన్నటువంటి సిబిఐ వేరు, ఇప్పుడు పంజరంలో పెద్ద చిలక అది. కాబట్టి సిబిఐ మీద ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. సిబిఐ ఏ రాష్ట్రంలో కూడా తొందరగా కేసులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సిట్టే కరెక్ట్ గా ఇస్తుంది. మరి సిఐడి రాష్ట్ర ప్రభుత్వ పంజరంలో చిలక అని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మరి అది సిఐడి గాని ప్రభుత్వం వేసే సిట్లు కానీ అదే అధికారులు కాబట్టి అదే అధికారులను ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. ఆరోపణ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో దాన్ని దుర్వినియోగం చేశాడు కాబట్టి ఎలా దుర్వినియోగం చేశాడో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు వేసినటువంటి సిట్ ఏదైతే ఉన్నదో ఇదిగో అని చెప్పి చూపిస్తారు. 250 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండవలసినటువంటి నిబంధనను 150 కోట్లకు మార్చారు. దీనివల్లే ఏఆర్ ఫుడ్స్ కి ఎలిజిబిలిటీ వచ్చింది. ఇదిగో ఇక్కడ ఇంత ఇది ఉంది, దీన్ని మార్చారు. ఇవన్నీ కూడా రికార్డెడ్ గా తీసుకొచ్చి చూపిస్తుంది. అప్పుడు ఆరోపణలు అవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా తెలుస్తుంది కదా, ఇది పంజరంలో చిలకో లేకపోతే గంప కింద కోడు, ఇది తెలుస్తుంది కదా. అది రానివ్వండి, ఈక పీక చేసిందా ఇది కాదు అని చెప్పి చెప్పానండి, అప్పుడు చూద్దాం. ఓకే సార్, ఓకే, ఫెయిర్ ఎనఫ్. బాజీ గారు, ఒకటి విజిలెన్స్ నివేదికకు సంబంధించి ఈ 2.5 కాలంలో ఏ శాఖల్లో ఏ అంశాల్లో ఏ అవినీతి జరిగింది అనేది ఇప్పటివరకు మనం లడ్డూలో కలిపేటువంటి నెయ్యి గురించి మాట్లాడుకున్నాం ఇన్ని రోజులు. అవే కాదు, ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్, క్యాష్యూ నట్స్, జీడిపప్పు కానీ చక్కెర కానీ యాలకులు కానీ ఇటువంటి వాటిల్లో కూడా భారీ ఎత్తున అవకతవకలు. అలాగే ఈవెన్ నెయ్యికి సంబంధించి కూడా 2013లో జరిగినటువంటి టెండరింగ్ విధానం కూడా లోపభూయిష్టంగా జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్. పరాగ్ మిల్క్ ఫుడ్స్ అనే ఒక సంస్థ రివర్స్ టెండరింగ్లోనే పాల్గొనలేదు. అసలు వీళ్ళేదో రివర్స్ టెండరింగ్ కనీసం దాంట్లో కూడా పాల్గొకపోతే 12 రోజుల తర్వాత అయిపోయిన తర్వాత 12 రోజుల తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉందా సప్లయర్గా ఉండటానికి అని వాళ్ళని అడిగి మరి వాళ్ళంటే అంత ప్రేమ ఏంటో మనకు తెలీదు. వారు 25% ఆఫ్ ది టోటల్ ఇండెంట్ మాత్రమే నేను సరఫరా చేయగలనంటే అంతకు మించి కెపాసిటీకి మించి వారికి ఇచ్చారట. ఇంకొకటి వైష్ణవి అనే డైరీ, వైష్ణవి ఎక్స్పోర్ట్స్ అనే దానికి వైష్ణవి డైరీ అన్నదానికి 65% ఇండెంట్లో సరఫరా చేస్తానంటే 75%కి పెంచారట. అలాగే 1500 కిలోమీటర్ల పరిధిలో ఎవరైనా కూడా నెయ్యి సరఫరా చేయవచ్చు అన్న ఒక నిబంధనని చేర్చారట కొత్తగా. దాని ద్వారానే 1500 కిలోమీటర్ల పరిధి అంటే ఆలోచించుకోవచ్చు, దాదాపుగా నార్త్ వరకు కూడా అనమాట. అందు గురించే మనకి యూపీ నుంచి, హర్యానా నుంచి, లేకపోతే ఇంకో కొన్ని రాష్ట్రాల నుంచి నెయ్యి సరఫరాదారులు కొత్తగా వచ్చారు గత ప్రభుత్వ హయాంలో ఈ నిబంధనల సడలింపు మూలంగా. లోకల్గా ఉన్న వాళ్ళ కన్నా కూడా బయటి వాళ్ళు. అలాగే రఫీ గారు ఇప్పుడు చెప్పినట్లు 250 కోట్ల రూపాయల మీకు టర్న్ ఓవర్ చూపించాలి, అయితే 150 కోట్లకు మార్చడం. అలాగే 3 సంవత్సరాల పాటు మీకు కెపాసిటీ ఉండాలి డైరీ నిర్వహణ. అలాగే రోజుకి ఇన్ని లక్షల లీటర్ల మిల్క్ని ఇవ్వగలం అనేది. వాటిని 15 లక్షలు అయితే దాన్ని 8 లక్షలకు కుదించడం. ఇవన్నీ నిబంధనల్లో మార్పులు. అవి దోస్ చేంజెస్ ఆర్ అగెన్స్ట్ సివిసి గైడ్ లైన్స్ అండ్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా. వీటి ద్వారానే మనం అనుకుంటున్న కావాలని ఎవరు చేయలేదు, వాడు చేస్తాడు తప్ప గతి లేక. ఎందుకంటే వాడి కెపాసిటీ చిన్నది, ఆ టెండర్లో పాల్గొని దక్కించుకున్నవాడు, మరి వాడికి అంత కెపాసిటీ లేదు కాబట్టి అడల్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదైతే ఈ అవినీతికి పాల్పడటానికో లేదంటే కనుక ఈ విధానపరమైన నిర్ణయాలు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి తీసుకున్న నిర్ణయాలకు పర్యవసానంగా అన్ని అంశాల్లోనూ ఇవే కాకుండా అనేక రకాల నిర్మాణాలు అవసరం లేకపోయినా, రోడ్లు నిర్మించడం అవసరం లేకపోయినా, వీటి ద్వారా కూడా కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక ఇది. ఇప్పుడు ఈరోజే సిట్ వేశారు సార్. అంటే ఇప్పుడు ఈ రెండు కూడా కోఆర్డినేట్ అయ్యి త్వరగానే బయటకు వచ్చే అవకాశం ఎంతవరకు కనపడుతుంది అంటే గత అనుభవాల దృష్ట్యా? బాజీ గారు. ముందుగా సురేష్ గారు, మీకు అట్లాగే సిటీ న్యూస్ వీక్షకులకి
ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ధార్మిక క్షేత్రంలో ఒక అధర్మరాజు తిష్ట వేసుకొని గత 5 ఏళ్లలో అనేక అక్రమాలు చేయటం జరిగిందని చెప్పేసి ఇప్పుడిప్పుడే వార్తలు వస్తూ ఉన్నాయి, ఆరోపణలు వెల్లువెత్తుతా ఉన్నాయి. కేవలం లడ్డు విషయంలోనే కాదండి, లడ్డు తయారీకి ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, లడ్డూలో జరిగిన అక్రమాలే మాత్రమే కావు. ఆ పుణ్యక్షేత్రంలో అడుగడుగున చూసుకుంటా పోతే ప్రతి చోట కూడా అక్రమాలు అనేక వెలుగు చూస్తా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే వెంటనే ఏదైతే ఈ అక్రమాల యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెంటనే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ప్రక్షాళన కార్యక్రమాన్ని ఆయన చేపట్టి మరి ఒక ప్రత్యేకమైన విజిలెన్స్ యొక్క బృందాన్ని 40 మంది సభ్యులతో కలిగిన బృందాన్ని ప్రోబ్ చేయడం కోసం అనేది అపాయింట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. అందరికీ వాళ్ళు గత 2 months నుంచి అనేక అంశాలని పరిశీలిస్తా ఉన్నారు. అనేకమైన విషయాలు వెలుగు చూస్తా ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయి నివేదిక రాకపోయినప్పటికీ కూడా అక్కడక్కడ ఏమేమి జరిగినాయి, ఎలా జరిగినాయి అనేది వార్తలు అయితే బయటకు పొక్కుతా ఉన్నాయి. మరి ఇదంతా ఏంటంటే ఇప్పుడు రేపు ఇవన్నీ బయటకు వస్తే కనుక ఆ మహాపుణ్యక్షేత్రం గురించి ఇంత అవినీతి జరిగిందా అని అది కూడా చెప్పుకోవడానికి కూడా చాలా అపచారంగాను చాలా బాధగా ఉంటుంది మన భక్తులకు కానివ్వండి, మన మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కానివ్వండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక అతిపెద్ద పుణ్యక్షేత్రంలో ఎంత ఘోరాలు జరిగినాయా అని చెప్పేసి ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి వస్తుందేమని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ప్రధానంగా ఏంటంటే అసలు ఈ బోర్డు ఏదైతే ఉందో తిరుమల పుణ్యక్షేత్రాన్ని మేనేజ్మెంట్ చేసే బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు తీసుకునే డెసిషన్స్ ని వెబ్సైట్ లో ప్రజలకు అందుబాటులో పెట్టకపోవడం వెనక ఆంతర్యం ఏంటి? ఏ నిర్ణయం కూడా ప్రజలకి బహిర్గతం చేయలేదు, అది సీక్రెట్ గానే ఉంచడం జరిగింది. అంతేకాదండి, శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన నిధులు చాలా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. అంతేకాక మీరు ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఒక ప్రణాళికలో లేనివి ఇంజనీరింగ్ పనులు అనేకమైన వీళ్ళు అప్పటికప్పుడు క్రియేట్ చేసుకొని సొంత వాళ్ళ పార్టీ విధేయులకి టెండర్ల రూపంగా ఇవ్వటం, అలాట్ చేయడం వర్క్స్, వాటిల్లో కోట్లాది రూపాయలు చేతులు మారటం జరిగింది. తిరుపతిలో మరి ఇట్లాగే శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని రోడ్లకి వినియోగించడం, అట్లాగే 300 కోట్ల రూపాయలు ఉండే ఇంజనీరింగ్ పనుల యొక్క బడ్జెట్ ని 1720 కోట్లకు పెంచటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఏ మార్గంలో డబ్బుని కొట్టేయచ్చు, ఏ మార్గంలో అక్రమంగా దారులు ఏమున్నాయి అనేది కొత్త దారుల్ని వెతికి 5 సంవత్సరాల కాలంలో భ్రష్టు పట్టించారండి. వీళ్ళని కఠినంగా శిక్షించాలి. సామాన్యంగా మా భక్తులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, స్వామివారికి చెందిన 1 రూపాయి అక్రమంగా తింటే పాపం అని అనుకుంటా ఉంటారు. అంత సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు ఎవరైనా కానీ, సామాన్యులు ప్రజలు కానివ్వండి, భక్తులు కానివ్వండి. మరి అటువంటిది అసలు వీళ్ళకి భక్తి లేదు, భయము లేదు. దేవుడి సన్నిధిలో ఉంటూ కూడా ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు చేశారంటే వీళ్ళని ఊరికే వదలటానికి లేదు, కఠినంగా శిక్షించాలి. సాక్ష్యాధారాలతో సహా ఏమేం చేశారు, ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత డబ్బు, స్వామివారి డబ్బు పక్కదారి పట్టింది. అట్లాగే ఏంటంటే రాష్ట్రంలో, మన రాష్ట్రమే కాదండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దేవాలయాలు నిర్మించడానికి కూడా శ్రీవారి ట్రస్ట్ ఫండ్స్ ని ఉపయోగించడం, దానిలో అవినీతి జరగటం. అంతేకాకుండా ఏంటంటే మరి ఏదైతే అధర్మరాజు ఎవరైతే ఉన్నాడో ఈ 5 ఏళ్ల కాలంలో ఆ అధర్మరాజు ఎవరైతే పారిశ్రామికవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు దర్శనానికి వచ్చిన వాళ్ళతో సాన్నిహిత్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ విరాళాలని పార్టీకి కూడా మళ్లించిన ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే గౌరవం అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి అంటే 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే ఏంటంటే ఎక్కడెక్కడ ఏదైతే అవకాశాలు ఉన్నాయో, ఫండ్స్ ని మళ్లించే అవకాశాలు ఉన్నాయో, ఆ శ్రీవారి సన్నిధిలో ఆ శ్రీవారి యొక్క ఆ డబ్బుని అక్కడికి వచ్చి విరాళాలని దాన్ని కూడా వదలకుండా ఈ పందికొక్కుల్లాగా ఈ మేసేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ త్వరలోనే విజిలెన్స్ నివేదిక వస్తుంది. ఇప్పటికే అక్కడ కూడా ఇక్కడ
మిగతా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏ రకంగా ఫైల్స్ మాయం చేశారో, తగలబెట్టారో అక్కడ కూడా ఇవన్నీ బయటపడతాయని చెప్పేసి కొన్ని ఫైల్స్ కూడా తారుమారు చేసిన ఉదంతాలు కూడా తెలుస్తా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఒక రకంగా కాదండి, అనేక రకాలుగా చేశారు ఆ పుణ్యక్షేత్రంలో. కాబట్టి ఇవన్నీ కూడా బయట పెట్టాలి, బయటకు రావాలి. ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో, అది అధికారులైనా కానివ్వండి, పొలిటికల్ పీపుల్ అయినా కానివ్వండి, పాలక వర్గంలో ఉన్న వాళ్ళైనా కానివ్వండి, అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నాను. అట్లాగే మీరు అడిగిన పాయింట్లో ఏంటంటే ఆ లడ్డూ తయారీకి నెయ్యి సప్లై చేసే డైరీస్ యొక్క సామర్థ్యం కానీ, వాళ్ళ యొక్క కెపాసిటీస్ కానీ, వాళ్ళ ఎక్విప్మెంట్ లో ఉన్న ఆధునికత అదేం పరిశీలించకుండా కేవలం ఏంటంటే వాళ్ళ ద్వారా ఏదో ముడుపులు పొందడం కోసం మాత్రమే ఈ వాళ్ళకి కేటాయించినట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే 50 ఏళ్లుగా మరి ఎంతో బ్రాండ్ ఇమేజ్ ఉన్న నందిని, మరి కర్ణాటక డైరీ వాళ్ళ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ఒక డైరీ నుంచి నందిని బ్రాండ్ నెయ్యిని కాదని, వాళ్ళు ఏదో కొద్దిగా రేటు పెరిగిందని వాళ్ళని కాదని రివర్స్ టెండరింగ్ విధానంలో కొత్త వాళ్ళకి ఇవ్వటం. 320 రూపాయలకి ఆవు నెయ్యి ఎక్కడ లభిస్తుందండి? ఎట్లా వస్తుంది? ఒక కిలో నెయ్యి తీయాలంటే అవన్నీ మనం ఆల్రెడీ చర్చించాం కదా. బేసిక్ పాయింట్స్ అండి, బేసిక్ పాయింట్స్ ఇవేంటంటే యథేచ్ఛగా ఎక్కడ మమ్మల్ని ఏం చేయలేరు, మమ్మల్ని ఎవరు ఏమనరు, మేము ఏదైనా చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక ధోరణితోటి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కొల్లగొట్టేశారు. కాబట్టి ఏంటంటే ఈ పాపం ఊరికే పోదు. నేను అనుకోవటం ఏదైతే ఆ గవర్నమెంట్ 11 సీట్లకే పరిమితమై మట్టిగొట్టుకుపోవడానికి కారణం ఈ శ్రీవారి పట్ల చేసిన పాపము, ఆ పాప ఫలితమే అది మట్టిగొట్టుకుపోయింది అని చెప్పేసి అందరూ ఇప్పుడు అనుకుంటా ఉన్నారు ఇది బయటపడిన తర్వాత. కాబట్టి ఏంటంటే ఇంకా ఏదైతే విజిలెన్స్ నివేదిక రాబోతుందో, ఈ విజిలెన్స్ నివేదిక కానివ్వండి, ఇటు సిట్ నివేదిక కానివ్వండి, ఈ రెండు కూడా రేపు ఈ గత పాలకుల్ని మరి అధఃపతాళానికి మళ్ళీ ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క ఆనవాళ్ళు లేకుండా జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక పెద్ద చరిత్రలో కనీవిని ఎరుగని అతి పెద్ద కుంభకోణాన్ని ఈ పుణ్యక్షేత్రంలో వీళ్ళందరూ కూడా కలిసి చేశారు. కాబట్టి చరిత్రలో మాయన మచ్చగా ఈ లడ్డు విషయం కానివ్వండి, ఇవి కానీ మిగిలిపోతుంది. అది అందువల్ల పరిస్థితులు అనుమానం లేదు. ఇది పునరావృతం కాకుండా భవిష్యత్ తరాలకి భవిష్యత్తులో ఎవరు ఇలా చేయకుండా కఠినంగా వీళ్ళని మరి చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఓకే హేమకుమార్ గారు, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ బయటకు వచ్చినాయి ఈరోజు. అంటే ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో గాయత్రి ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ జీడిపప్పుకు సంబంధించిన కాంట్రాక్ట్లో 24,450 కేజీలు మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటే 78,000 కేజీలకి దాని అంచనాలు పెంచేశారు. దాని మూలంగా 96.183 లక్షలు దాని మూలంగా అట్లా బడ్జెట్ పెరిగింది. అలాగే అవసరం లేనటువంటి రోడ్స్ రిపేర్లకి 106.15 కోట్లు. అలాగే రేణిగుంటలో ఒక 1.13 కిలోమీటర్ల అవసరం లేనటువంటి రోడ్డుకి 4 కోట్ల రూపాయలు. ఇలాగూ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా కాంట్రాక్ట్ పనులు ఎవరైతే ఆ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు లేదంటే తుడా సభ్యుల కోసం కేటాయించినట్లుగా ఇప్పటి వరకు విజిలెన్స్ ఎంక్వైరీలు బయటపడినట్లుగా. అయితే వీటన్నిటికీ ఆధారాలు వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి గారుల హయాంలో జరిగినట్టుగా వారి మీద ఆరోపణలు రావడమే కాదు, ఆధారాలు కూడా ఉన్నట్లుగా ఈ నివేదికను బట్టి అర్థమవుతుంది. మరి ఇదే పరిస్థితుల్లో ఆయన సుబ్బారెడ్డి గారు ఏం ఫస్ట్ నా దగ్గరికి ఫైల్స్ పంపించండి, నేను చూసి చెప్తాను, నాకేం గుర్తులేదు అని చెప్పేసి విజిలెన్స్ పంపించినటువంటి 7 నోటీసులకి చెప్పడం. సరే, మరి ఎలాగూ ఫైల్స్ ఇస్తే మరి ఇవ్వచ్చు, కానీ ఏకంగా మళ్ళీ నెక్స్ట్ డేనే ఆయన హైకోర్టుకు వెళ్ళి అసలు నా మీద ఇటువంటి ఎంక్వైరీని రద్దు చేయండి, స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి జ్యూరిస్డిక్షన్ లేదు, అధికారం లేదు, మా టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ అనడం ఎలా చూడాలి ఇవన్నీ? అంటే ఆయన సగం అంగీకరించినట్టేగా, అంటే నాకు మెడకు చుట్టుకుపోతుంది అని చెప్పేసి తెలిసే ఆయన హైకోర్టుకి వెళ్ళారా రద్దు చేయమని? సురేష్ గారు, ముందుగా మీకు సిటీ 24/7 వీక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి గుడ్ ఈవినింగ్ అండి. మీరు చెప్పింది కరెక్టేనండి. ఇది ఏదైతే అవసరం లేని మేరకు ఎంతైతే మనకు కావాల్సిన ముడి సరుకులు కానీ ఏదైనా సరే వీళ్ళ ఎట్లా గతంలో
మళ్ళా గవర్నమెంట్ వస్తుందో రాదో అన్న దీంట్లోనో, లేకపోతే ఇంకో విధంగానో, లేకపోతే కమిషన్లు ఆల్రెడీ ఎక్కువ మోతాదులో మనము ఆర్డర్ ఇచ్చేసి పర్చేస్ చేసేసామంటే ఎక్కువ మోతాదులో మన కమిషన్లు వచ్చేస్తాయి అన్న ఆలోచనలో. అదే విధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రోడ్లు వేశారని చెప్పారండి. అది రేణిగుంట రోడ్డు అండి, అది రేణిగుంట రోడ్డు. కొత్త రోడ్లన్నీ వేసి వీళ్ళు ఆల్రెడీ దాంట్లో సైట్స్ అన్ని కొనిపెట్టుకున్నారండి. వీళ్ళకి ఎక్కడెక్కడ కావాలో రూట్ మ్యాప్ ఆల్రెడీ పేపర్ మీద రూట్ మ్యాప్ అన్ని వేసి పెట్టారండి. ఎక్కడెక్కడ మన సైట్లు ఉన్నాయి, మన ఏ సైట్లు కొనుక్కోవాలా, ఆ మన సైడ్ మన ఆధీనంలో ఉన్నది ఏదేది, అక్కడెక్కడ రోడ్లు రావాలా అనేసి విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకునేసి పేదలది ఎవరిదైతే ఉంటుందో ఒక 50 అంకణాలు 100 అంకణాలు లోపల ఉండే వాళ్ళదంతా రోడ్లకు పోయి వాళ్ళకి టీడీఆర్ బాండ్ అని కనీసం రీఎంబర్స్మెంట్ ఏదైతే వాళ్ళ నష్టపరిహారం కూడా కల్పించకుండా టీడీఆర్ బాండ్లు ఇచ్చారండి. టీడీఆర్ బాండ్లు వాళ్ళకైతే మాత్రం ఇది ఒక పెద్ద కుంభకోణం అండి. దాదాపు 1000 కోట్ల కుంభకోణం టీడీఆర్ బాండ్ అండి. గతంలో కూడా మీ దగ్గర ఇదే విధంగా న్యూస్ మనకు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు నేను మీకు చూపించాను టీడీఆర్ బాండ్లు అనేది దాదాపు 1000 కోట్ల స్కామ్ అనేసి. అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి ఈ రోడ్లకు సంబంధించి దగ్గరలో దాదాపు ఒక 3-4 ఎకరాలు ఒక్కొక్కరికి ఉంది. అదే విధంగా కన్వెన్షన్ హాల్ కూడా ఉన్నదండి వీళ్ళకి సంబంధించి పార్ట్నర్షిప్. అదే విధంగా బిల్డింగ్స్ కూడా అపార్ట్మెంట్స్ కూడా కట్టడానికి ఆల్రెడీ ప్లాన్స్ గీన్స్ అన్ని రెడీ అయిపోయి, రోడ్స్ అయితే మాత్రం రెడీ అయిపోయినాయి. ఇది చాలా పెద్ద కుంభకోణము. అదే విధంగా తిరుమల క్షేత్రంలో వీళ్ళు చేసిన అఘాయిత్యాలు ఇన్ని అంతా ఇంత కాకుండా పర్చేస్ కూడా ఇంత అవసరం లేని మేరకు చేసి వీళ్ళు ప్రజల్ని డైవర్షన్ చేయడానికి ఈ రోజు కూడా నిన్న చూశారు మీరు ఇందాక మన టీవీలోనే మనం చూపిస్తున్నాం. కరుణాకర్ రెడ్డి గారు ఆయన నేను ప్రమాణం చేస్తున్నాను అనేది చెప్పడము, అది అంతా నాటకం. కనీసము గౌరవం లేకుండా ఒక టెంకాయ కొట్టాడు, ఇసిరాడు, వేసాడు. మనం కొబ్బరికాయ కొట్టామంటే ఏం చేస్తామంటే దాన్ని నీట్ గా తీసే ఒక రొడ్డు దేవుడు పక్కన పెడతాం. మీరు కావాలంటే మళ్ళీ రిపీట్ చేసి చూడొచ్చు. టెంకాయ కొట్టాడు, ఇసిరేసారు. ఏదో నామరూప ఊరికే ఏదో నామకే వస్తే చెయ్యాలా, మేము కూడా ఇక ఇది చేస్తున్నాము అనేసి చేయడమే తప్పితే ఇది ఒక భక్తి భావంతో కానీ ఇంకోటి కానీ కాదు. కేవలం వీళ్ళ ముడుపుల కోసమే వీళ్ళు చేశారు. నేను గతంలో కూడా చెప్పానండి. ఈ రోజు స్పెషల్ దందా అనే సొల్యూషన్ కూడా సూపర్ స్వామి మన ఇంతకుముందు కూడా మనం ఇదే డిబేట్ లో మాట్లాడుకున్నాము. వైవి సుబ్బారెడ్డి గారు దాదాపు 45 సార్లు శబరిమల అయ్యప్ప స్వామి కొండకి వెళ్ళారు. ఆయన మామూలు స్వామి కాదు, సూపర్ స్వామి అంట. దాన్ని గౌరవపదంగా గురుస్వామి అని పిలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నామకరణం చేశారు కొత్తగా సూపర్ స్వామి ఆయన అనే సరే. అంటే ఏ విధంగా వీళ్ళకి హిందూతత్వం మీద వీళ్ళకున్న భక్తి భావం ఎంతవరకు వీళ్ళు హిందూ ధర్మాన్ని పాటిస్తారు. కేవలం తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని కేవలం ఒక బిజినెస్ హబ్ గా చూసారే తప్పితే వాళ్ళు ఒక ఆధ్యాత్మికం కానీ భక్తి భావంతో కానీ ఖచ్చితంగా చేసిన దాఖలు అయితే ఎక్కడ లేవండి. దీనికి సంబంధించి ఇంకొకటి కూడా ముఖ్య విషయం ఏంటంటే, తిరుపతిలో తుమ్మలగుంటకి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది టెంపుల్ ఒకటి ఉందండి. దాని పేరు తిరుపతి తుమ్మలగుంట దేవస్థానం. అంటే షార్ట్ ఫామ్ లో ఎక్కడి నుంచైనా నిధులు వస్తే టీటీడీకి టీటీడీ అనేసి వస్తారే కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నిధులకి డొనేషన్ రాదండి. ఈ చెక్కులన్నీ కూడా ఇట్లా మాయమై ఇట్లా ఈ తుమ్మలగుంట టెంపుల్ కి వెళ్ళినట్టు కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. దాని మీద కూడా మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేయించమని కూడా మేము గతంలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రిక్వెస్ట్ చేసి దాని మీద కూడా చేసామండి. ఇంకోటి కూడా ఇప్పుడు ఈ ముడి సరుకులు ఏదైతే ఉందో అదే విధంగా తుమ్మలగుంట కూడా కొంత సరఫరా వెళ్తుందండి. ఎందుకంటే అది ప్రైవేట్ కట్టుకున్న గుడి అండి. అది తుమ్మలగుంట కూడా కొన్ని సరఫరాలు వెళ్తూ ఉంటాయి. అక్కడ నుంచి ముడి సరుకులు మొత్తం గిసాదాలు కానీ కైంకర్యాలు కానీ దేనికైనా కూడా తిరుమలలో ఏ విధంగా చేస్తారో అదే విధంగా తుమ్మలగుంటలో వాళ్ళు భక్తి భావంతో చేస్తున్నారంటే అంత పెద్ద భక్తి ఉన్న నాకు తెలుసు అండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఎంతో భక్తితో చేస్తారు అనే విషయం కూడా నాకు కూడా తెలుసు. నిజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 45 సార్లు లేకపోతే ఇంకొక 20 సార్లు వేశారని శబరిమల మాల వేశారంటే నేను ఒప్పుకుంటాను. కానీ నేను ఎక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కడ కానీ శబరిమల అయ్యప్ప మాల వేసిన దాఖలాలు ఎక్కడా లేవు. అందులో ఆయన సూపర్ స్వామి గురుస్వామి అనే ఆ దాఖలాలు కూడా లేవు. ఇవన్నీ బోటుకము. ఈ రోజు హైకోర్టులో ఉండంగానే ఇంకొక అదే విధంగా అప్పీల్ కి సుప్రీంకోర్టుకి వెళ్ళారండి. ఏంటి హైకోర్టులో ఉండంగానే కేసు ఏదైతే ఉన్నదో ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందో హైకోర్టులో ఆయన వేశాడు. నాకేం తెలియదు. ఆయన దగ్గర ఉన్నది మూడే సూత్రాలు. ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడంటే నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ 3 డైలాగులు చెప్తున్నాడండి ఆయన ఇప్పుడు. అంటే మీరు ఇప్పుడు మాకు మళ్ళా ఎవిడెన్స్ చూపించండి అంటే నాకు తెలిసి ఈ కొన్ని మొన్న తెలుసా మీకు
మొన్న టిటిడి ఏడీ బిల్డింగ్ లో కూడా వైర్ షార్టేజ్ అనేసి ఫైర్ జరిగిందండి. అప్పటికి మా ఎమ్మెల్యే గారు హుటాహుటిన ఏడీ బిల్డింగ్కి వెళ్ళి ఏమేమి అనేసి దీక్షగా పరీక్షించి ఆ రూమ్ కి తాళాలు వేసి ఎంతవరకు కాలినాయో అవన్నీ ఆ రూమ్ కు తాళాలు వేసి పెట్టండి అనేసి తాళాలు వేయించి సీల్ వేయించి పెట్టారండి. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ఏదైతే సిట్ మీరు ఇందాక మన పెద్దలు చెప్తున్నట్టు వీళ్ళు అడిగేది ఏమడుగుతున్నారు, సిఐడి ఎంక్వైరీ ఏమని అడుగుతున్నారు. సిఐడి ఎంక్వైరీ పరిధి ఎంత ఉంది? సిఐడి ఎంక్వైరీలోనే గతంలో కూడా సిబిసిఐడి ఎంక్వైరీలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇదన్నీ కేసులన్నీ దాంట్లోనే ప్రొలాంగ్ అవుతుందని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి హేమకుమార్ గారు, నాట్ సిఐడి అగైన్ ఫాల్స్ ఇన్ టు ద స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూ. అది కాదు వాళ్ళు అడుగుతోంది, సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో పనిచేసేటటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అడుగుతున్నారు. దానిలో భాగంగానే బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అదే సార్, ఇక్కడ మన హైకోర్టులో వేసి అప్పుడే ఇక్కడ నుంచి ఏం తీర్పు రాకముందుగానే మళ్ళా తిరిగి అంటే ఈయన సగం ఆల్రెడీ ఒప్పుకున్నట్టు ఇక్కడ నాకు చెల్లుబాటు కాదు అనేసి నేను ఢిల్లీలో తెలుసుకుంటాను. హైకోర్టు కేసు సుప్రీంకోర్టు కేసిన దాంట్లో ఇదైతే కూడా కేసు అయితే నిన్న కూడా నేను చూశానండి దీని మీద కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో భక్తి భావన లేదు. ఖచ్చితంగా దీని మీద సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు ఏ మాత్రం ఇలాంటి చిన్న చిన్న వాటికి ఉపేక్షించరు. వాళ్ళ ఎంక్వైరీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా త్వరగానే ఒక 1 month 2 months లోనే కంప్లీట్ చేసి ఎవరైతే శిక్షార్హులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చీటింగ్ కేసు 420 చీటింగ్ కేసు పెట్టి ఖచ్చితంగా శిక్ష జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. ఓకే రాంభూపాల్ గారు, ఒకటి ఈరోజు మధ్యంతరంగా వచ్చినటువంటి ఈ విజిలెన్స్ రిపోర్ట్లో ఆఖరికి అనేక సార్లు వినపడింది గత ప్రభుత్వ హయాంలో విశాఖకు చెందిన శారదాపీఠం కొన్ని తిరుమలలో ఆక్రమించినటువంటి భూముల విషయంలో కూడా అనేక సార్లు మనం విన్నాం, ఆరోపణలు వచ్చినాయి. వాటిని క్రమబద్ధీకరించడం జరిగిందట గత ప్రభుత్వ కాలంలో. అలాగే రంగనాథ స్వామి మఠం అలాగే మౌనస్వామి మఠాలు ఆక్రమించిన భూములు కూడా క్రమబద్ధీకరించారంట. మరి ఏమన్నా అసోసియేషన్ ఉందా? అలాగనే అందరూ చేయలేదట సార్. ఇక్కడ దాదాపుగా 20 మఠాలు ఉన్నాయి. ఆ 20 మఠాలు కూడా వారు కేటాయించిన స్థలానికి మించి ఆక్రమించారట, కానీ వాటిని మాత్రం క్రమబద్ధీకరించలేదట. ఇక్కడ ఒకటి అది ఇది అని కాదు, దాదాపుగా అన్ని విషయాల్లోనూ ల్యాప్సెస్ క్లియర్గా కనపడుతున్నాయి. ఈ ల్యాప్సెస్ జరగడానికి కారణం సివిసి గైడ్ లైన్స్ రూపొందించినటువంటి నిబంధనలు కానీ బోర్డు నిర్ణయాలు కానీ తొంగలో తొక్కి గత ప్రభుత్వాల యొక్క విధానాలు గత ప్రభుత్వాల కాలంలో తీసుకున్నాడు. వాటికి భిన్నంగా మొత్తం కూడా టెండర్ ప్రక్రియలు అవ్వచ్చు, నియమ నిబంధనలు అన్నీ కూడా వీళ్ళకి కావాల్సినట్టుగా వెసులుబాటు మార్చేసుకుంటాం వల్లే ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి ప్రాథమికంగా అనిపిస్తుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే మీకు అక్కడ ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా వీక్షకులందరికీ నమస్కారం. మొదటిది 2 విషయాలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి సున్నితమైన మత భక్తులకు సంబంధించినటువంటి సున్నితమైన భావోద్రేకాలకు సంబంధించిన సమస్య ఒక అంశం. రెండోది అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశం. సున్నితమైన అంశాల్ని చర్చించే ముందు ప్రజలు కోట్ల మంది భక్తులు కోట్ల మంది ఆ పవిత్రమైనటువంటి క్షేత్రం మీద ఉండే విశ్వాసాలని మనం ఏ పద్ధతుల్లో కూడా తగ్గించడానికి ఏ రకమైన రాజకీయ ప్రయోజనాలు ఆశించడానికి వీలు లేకుండా చేయాలి. ఎందుకంటే ఈరోజు అదో విచారణలో ఉంది. ఇక వచ్చినటువంటి రిపోర్టుకు సంబంధించి అనేక అనుమానాలు చర్చలు జరుగుతున్నాయి. అవసరమైతే ఫర్దర్ ల్యాబ్లకు పోయి ఇంకా దాని మీద నిర్దిష్టత వచ్చి నిజంగా ఆ ట్యాంకర్స్ లో వచ్చిన ఏఆర్ డైరీస్ నుంచి వచ్చినటువంటి వాటిని లడ్డుకు వినియోగించారా లేదా అనేది ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల. ఎందుకంటే లడ్డుకు వినియోగించలేదు అని ఒక పక్క ఈవో గారు చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, రెండో పక్క ముఖ్యమంత్రి గారు లేదు లడ్డుకి ట్యాంకర్లో నెయ్యి వాడారు అంటున్నారు. ఇప్పుడు ఇది ఒక 2 వ్యక్తుల సమస్యలో లేదా కమ్యూనికేషన్ గ్యాప్ సమస్య కాదు, కోట్ల మంది భక్తులకు సంబంధించిన సున్నితమైన సమస్య. రాంభూపాల్ గారు మీరు రైజ్ చేసిన నిజంగానే పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, మీరు రైజ్ చేసిన అంశాలన్నీ కరెక్టే. అయితే ఇక్కడ ఆ సంస్థ పంపించినటువంటి మొత్తం ట్యాంకర్లు 10లో 6 ఆల్రెడీ యూజ్ చేసిన 6 యూజ్ చేసిన తర్వాతనే ఈ గవర్నమెంట్ చేంజ్ అవటం జరిగింది. మేలో ఫస్ట్ కన్సైన్మెంట్ ఎవ్రీ 6 monthsకి టెండర్ల ప్రక్రియలో భాగంగా మార్చిలో ప్రాసెస్ స్టార్ట్ అయింది.
మేలో అలొకేషన్ జరిగింది ఏఆర్ కి. నేను చెప్పేది అలాగని ఏంటంటే ఏఆర్ ఇదే దీన్ని మొదటిసారి కాదండి సార్, సురేష్ every 6 గారు months పాల్గొంటారు కాబట్టి సార్. నేను చెప్పేది ఏమండి సార్, దీన్ని సురేష్ గారు ప్యానల్లో ఉండే మనము లేదా ఇంకొక వ్యక్తులు చేర్చాల్సింది కాదు. ప్రభుత్వం అథారిటేటివ్ అనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా రావాలా. ఈ రకమైన నాణ్యత లేనటువంటి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వాళ్ళ మీద వెంటనే కేసులు పెట్టాలా, వాళ్లకు కఠినంగా శిక్ష పడుతుంది తప్ప దీనికి చట్టబద్ధంగా రావాల్సిందే తప్ప ఇంకో మార్గం లేదు మనకు. అంటే నాకు సార్ ఒకటి సార్, నిజంగానే నేను కాదు ఇంకెవరు కాదు, చంద్రబాబు నాయుడు ఈఓ గారు చెప్పిన వాటిని నేను ఉటంకిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ముఖ్యమంత్రి గారు 10 ట్యాంకర్లు యాడ్ నుంచి వస్తే అప్పటికే 6 యూజ్ అయిపోయినాయి, మా హయాంలో మిగిలిన 4 ట్యాంకర్లని మేము ముందు టెస్ట్కు పంపించాము, ఆల్రెడీ ఘీ క్వాలిటీ మీద ఆరోపణలను, అలాగే చూస్తే అది నెయ్యి కాదు నూనెలా కనపడుతుంది కాబట్టి ఆ 4 ట్యాంకర్లది వాడలేదు అనేది ఈఓ గారు చెప్పిన ద్వారా నాకు అర్థమైంది. ఏది 4 ట్యాంకర్లు ఏదైతే టెస్ట్కి పంపించారు, 6 ట్యాంకర్లు అంతకు ముందే యూజ్ అయిపోయింది. ఒకే రోజు ఒకేసారి అన్ని యూజ్ చేయరు కదా సార్. రెండోది ఇక్కడ నేను అందుకనే నేను మనసు చెప్తున్నాను, ఇక్కడ మనం ఒకసారి ఒక దీనికి రావచ్చు. అంటే ఇదే కంక్లూజన్ నేను అంటలా. కొత్తగా టెండర్లలో మార్చిలో జరిగిన నాటికి మేలో దానికి అలాట్మెంట్ ఇచ్చారు ఏఆర్ డైరీకి. మే చివరిలో ఫస్ట్ కన్సైన్మెంట్ 10 ట్యాంకర్లు వచ్చింది. మనకు తెలుసు జూన్ 12వ తారీఖు గవర్నమెంట్ చేంజ్ అయింది, కానీ గవర్నమెంట్కి దానికి సంబంధం లేదు, ప్రాసెస్లో నడుస్తూనే ఉంటుంది. పాత టెండర్లలో ఎవరైతే దక్కించుకున్నారో వాళ్ళవి వాడుతూనే ఉంటారు. కాబట్టి అప్పటికే వచ్చిన 10 ట్యాంకర్లు 6 యూజ్ చేశారనేది ఇక్కడ ముఖ్యమంత్రి గారి ద్వారా నాకు అర్థమైంది. నేను చెప్తున్నాను 4 ట్యాంకర్లు ఏదైతే టెస్ట్కి పంపించారో అది యూజ్ చేయలేదని ఈఓ గారు చెప్పింది అనేది నాకు అర్థమైంది సార్. నాకే కాదు ఎవరైనా కానీ అలాగే అర్థం చేసుకోవాలి. లేదంటే మీరు అన్నట్లుగా రిటర్న్ గా యాజ్ పర్ రికార్డు కూడా ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నేను చెప్తున్నది వాద ప్రతివాదాల కంటే కూడా ఈరోజు ప్రభుత్వం అనేది ఒక చట్టబద్ధమైంది. ఆ ప్రభుత్వం ప్రకటించిన దానికే వ్యాలిడిటీ ఉంటుంది. ఆ ప్రభుత్వం ప్రకటించాలంటే ఒకవైపు ల్యాబ్లో వచ్చిన రిపోర్టు, టీటీడీ అధికారుల దగ్గర ఉన్న రికార్డ్స్, ప్రభుత్వం ఫైనల్ గా నిర్ధారించుకున్న అంశాలు, నిర్ధారణ తప్ప విశ్వాసాల మీద ఆధారపడి మనం నిర్ణయానికి రాలేము. అందుకని ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ సున్నితమైనటువంటి అంశాన్ని పరిష్కారం దిశగా నడపాలా, దోషుల్ని కఠినంగా శిక్షించాలనేది మొదట నేను చెప్పదలిచిపోయింది. రెండో విషయం అవినీతికి సంబంధించి. ఈరోజు అక్రమాలు అనేది గత ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున జరిగినట్టుగా ఇప్పుడు సిట్టు విచారణలో అది మధ్యంతరంగా మీరు వచ్చిందంటున్నారు. రేపు పూర్తి నివేదిక కూడా రావచ్చు. వచ్చినప్పుడు చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అవినీతి అనేది ఒక వ్యవస్థీకృతం అయిపోయింది. దాంట్లో దేవాలయమా, పుణ్యస్థలమా, పవిత్ర స్థలమా కాదా అనే దాంతో సంబంధం లేదు. ప్రతి విషయంలో అవినీతి అనేది, రాజకీయాలు అవినీతి విడదీయరానంత బంధం వేసుకొని ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, స్వయాన ఈ రాష్ట్ర హోంమంత్రి గారు గత కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారికి ఒక ఫిర్యాదు చేసిందంటూగా పత్రికల్లో వార్తలు మనం చూసాం. ఏమని, నా దగ్గరికి ఒక పిఆర్ఓ పేరుతో తిరుమల సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గర ఉండేటువంటి లెటర్స్ నాకు ఇస్తే, తిరుమలకు దైవ దర్శనానికి వచ్చేటువంటి లెటర్స్ నాకు ఇస్తే మీకు ఇంత అమౌంట్ ఇవ్వడంతో పాటు మీరు రికమెండ్ చేసే భక్తుల్ని నేను నేరుగా ఫ్రీ దర్శనం చేయిస్తాను, ఇప్పటికే నాకు కొద్దిమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇంత అమౌంట్కి ఇచ్చేశారు అని చెప్పినట్టుగా హోంమంత్రి ఫిర్యాదు చేసింది ముఖ్యమంత్రికి. అంటే ఏ స్థాయికి పోయింది వ్యవహారం? ఎంత ధైర్యం ఉంది ఈరోజు? తిరుమల అనేది కోట్ల మంది భక్తులు ఒక సున్నితమైన దైవభక్తితో పూజించేటువంటి విషయాన్ని వ్యాపారంగా మార్చింది ఎవరు? ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్స్ అంతా ఎవరు? ఓపెన్ డిస్కషన్ సార్. సురేష్ గారు అక్కడ ఉన్న ప్యానల్ అందరికి మనం అందరం కూడా చర్చించాల్సింది, రాజకీయాలకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరు రాజకీయాల్లో ఉంటే ఆ పార్టీ తరఫున బోర్డు మెంబర్లుగా సెలెక్ట్ 2 కోట్ల నుంచి 10 కోట్లు ఇస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను చెప్పగలను, ఈ రోజు టీటీడీలో పర్చేసింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి టీటీడీ బోర్డు మెంబరు నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి రికమెండేషన్ తో 8 సంవత్సరాలుగా ఉన్నాడు. 8 సంవత్సరాల బోర్డు మెంబర్ సిట్టింగ్ నౌ, ఈ రోజు కూడా ఆయన ఉన్నాడు. ఆయన కొనుగోలు దాంట్లో ఒక కీలకమైన పర్చేసింగ్ డిపార్ట్మెంట్ లో ఆయన ఉన్నాడు. మరి దీనికి పైన బీజేపీకి సంబంధం లేదా? 8 సంవత్సరాలుగా ఆ బోర్డు మెంబర్ని అక్కడ నియమించడంలో బీజేపీ పాత్ర లేదా? అందుకనే ఇక్కడ ఉండే ప్యానల్లో ఉండే తెలుగుదేశం మిత్రులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, రాజకీయ ప్రయోజనానికి మీరు ఈ విషయాన్ని తెర మీద తెచ్చినారని సిపిఎం అనడంలో, కానీ వాస్తవాల్ని ఈ రోజు దీని వెనక ఉన్నటువంటి కొన్ని ప్రయత్నాల్ని మనం నిర్దిష్టంగా అర్థం చేసుకోకపోతే రాష్ట్రంలో మత సామరస్యానికి ప్రమాదం ఏర్పడుతుంది. దాంతో పాటు పవిత్రమయంగా భావిస్తున్నటువంటి ప్రజల యొక్క భావాలు దెబ్బతినిపోతాయి.
దీని మీద నిష్పక్షపాతంగా ఎవరైనా సరే, వాళ్ళు బీజేపీ రికమెండేషన్ తో వచ్చినాడా, వైసీపీ రికమెండేషన్ తో వచ్చినారా, ఇంకో పార్టీ రికమెండేషన్, ఎవరైనా సరే దోషుల్ని కఠినంగా శిక్షించకపోతే ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించలేదు. దానికి తగ్గట్టుగా చేయాలి. ఈరోజు రోడ్లు ఇష్టానుసారం వేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అక్కడ పెయింటింగ్ మారుస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కట్టడాలు కూల్చేస్తారు, కొత్త కట్టడాలు కడతారు, నిబంధనలు ఇష్టం వచ్చిన నిబంధనలు మార్చేస్తుంటారు. మనందరూ తెలుసు సార్, తిరుమలకు పోయే చాలా మందికి, నాలాంటి వాళ్ళకి కొన్ని తెలుసు, మీరు ప్యానల్లో ఉన్న వాళ్ళకి చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు. తిరుమలలో ఎక్కడో అక్కడలా చౌరశాల దగ్గరికి పోయి ఇక్కడ ఉండే విజిలెన్స్ వాళ్ళు చౌరశాల వాళ్ళతో ఆ వర్క్ అవర్స్ దిగేటప్పుడు ఏ రకంగా వసూలు చేస్తున్నారు చెప్పండి. సమాచార హక్కు చట్టాన్ని ఎందుకు రద్దు చేసినారు తిరుమలలో ఏ విషయమైనా తెలుసుకునే మనకు హక్కు ఉండేది. ఎంత వస్తుంది, ఆదాయం ఎక్కడ, ఎవరి నుంచి ఎంత వచ్చింది, ఈ వివరాలు ఏమి లేకుండా చేసేసినారు. సమాచార హక్కు చట్టం ఆ ప్రాంతంలో నిషిద్ధం చేసేసినారు గత ప్రభుత్వం. నిజంగా అది ఉండింటే ఇప్పుడు జనసేన మిత్రుడు చెప్తున్నట్టుగా ఇక్కడికి వస్తున్న సరుకు ఎక్కడికి తరలిస్తున్నారో మనకు తెలిసిండేది. ఏమీ తెలియదు. ఈరోజు ఎంత వస్తుందో తెలియదు, ఎక్కడ పోతుందో తెలియదు, ఎవరు దాంట్లో కడతలో తెలియదు, ఎట్లా నిర్ణయించుకుంటున్నారో తెలియదు. అంటే మొత్తాన్ని బ్లాక్ చేసి వ్యాపార కేంద్రంగా మార్చి, ఎందుకని 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి ఇయర్ తిరుమల, సుమారుగా 18,000 కోట్ల రూపాయల డిపాజిట్స్, 1000 కిలోల బంగారు దాని ఆస్తి, దేశంలో ఉండే అతి ధనవంతుల దేవాలయాల్లో అదో పెద్ద దేవాలయం. అంత దేవాలయంలో ఆస్తులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ పోటీలు పెట్టుతున్నారు. ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చైర్మన్లకు, బోర్డు మెంబర్లకు కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతున్నారు. అంటే ప్రజలు సున్నితంగా భావించేటువంటి విశ్వాసాలను కూడా వ్యాపారంగా మార్చిన తర్వాత, ఇక్కడ కందుకొక్కులన్నీ జొరబడిన తర్వాత ఇంకా అక్రమాలు జరగకుండా నీతి ఉంటుందని ఎట్లా అనుకోగలరు? దీన్ని అరికట్టాలంటే బోర్డు మెంబర్లుగా లేదా ట్రస్ట్ చైర్మన్లుగా నియమిస్తున్నటువంటి వాళ్ళను, టిటిడి చైర్మన్లుగా నియమించే వాళ్ళను, రాజకీయాలకు అక్రమాలకు పాల్పడిన వాళ్ళను లేకుండా నిజాయితీ కలిగిన, కనీసం దాని దైవభక్తి ఉన్న వాళ్ళనైనా నియమించుకుంటే కొంతైనా అరికట్టవచ్చు. ఇప్పుడు ఏముంది, ఎవరు బోర్డు మెంబర్లు అవుతారో అందరికీ తెలుసు, ఏ రకంగా అవుతారో కూడా తెలుసు మనకు. అందుకనే మూలాన్ని పరిష్కరించకుండా పైన కారణాలు మాత్రమే మనం చర్చిస్తే పెద్ద ఉపయోగం ఉండదు. మూలాలు కారణం ఏమిటంటే వ్యాపార దృక్పథానికి రాజకీయాలకు ముడిపడింది. ఈ ముడి తెగాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ ముడిని తెంచితే అప్పుడు దాని పరిశుద్ధత కాపాడబడుతుంది. ఇప్పుడు ఈ అవినీతి అక్రమాలతో పాటు నెయ్యి పవిత్రత గురించి, లడ్డు పవిత్రత గురించి, అదేవిధంగా భక్తులు ఈ రోజు ఏదైతే ఆందోళన పడుతున్నారో ఆ భక్తులను కనీసం శాంతం, అక్కడ మంత్రోక్షణ చేస్తారా లేదా ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తారా, ఇవన్నీ మనం చేసుకోండి, ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు చేసుకోవచ్చు. కానీ కోట్ల మంది ప్రజలలో ఉండేటువంటి ఆందోళన, ఆవేదనని పరిష్కారం కావాలంటే రాజకీయాలకు, టీటీడీ బోర్డుకు సంబంధం లేదు అని తేల్చాలి. అది ఈరోజు ఆ నిర్ణయానికి వస్తేనే ఈ రాష్ట్రంలో మన సామరస్యంతో, మత సామరస్యంతో పాటు ఆ దేవాలయం యొక్క పవిత్రతను కూడా కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఓకే.